పవన్ కళ్యాణ్ గారు సినిమాకి రాశారు. కీరవాణి గారు మెచ్చుకునేలా రాశారు. ఇప్పుడు సాంగ్ కూడా బాగా వైరల్ అవుతుంది. నెక్స్ట్ ఏమన్నా రెమ్యునరేషన్ పెంచే అవకాశం ఏమైనా ఉందా? నేనెప్పుడూ రెమ్యునరేషన్ అసలు పట్టించుకోను. ఓకే. నాకు పాట ముఖ్యం. నేనెప్పుడు నాకింత కావాలి, నాకిప్పుడు 1,00,000 కావాలి, 2,00,000 కావాలని నేనెప్పుడూ అసలు డిమాండ్ చేయను. అన్న మీరు పాట రాయాలి అంటారు కదా! హ్మ్. సరే బ్రో రాస్తానంట. అన్న బడ్జెట్ ఇంతుంది అంటారు. నేను అదే ఈ పలానా పలానా సినిమాలు రాశాను. హ్మ్. వాటిని బట్టి కొంచెం రెస్పెక్టబుల్‌గా ఇవ్వండి అని చెప్తా తప్ప అదే. నేనెవ్వరిని డిమాండ్ ఇంతవరకు అయితే చేయరు. డిమాండ్ అయితే చేయలే. అయితే అందరికీ అందుబాటులో ఉండే రచయిత. యెస్. చాలా ఫ్లెక్సిబుల్. మంచి పాటలు రాయించుకోవాలి, తక్కువ ధరలో రాయించుకోవాలంటే అంటే రాంబాబు ఇక్కడ గోసాల తక్కువ, ఎక్కువ అని కాదు. ఆ సినిమాని బట్టి, హ్మ్. ఆ బడ్జెట్‌ని బట్టి, దాన్ని అంటే బట్టి ఇప్పుడు అంతే. కొంతమంది పెద్ద పెద్ద రచయితలు ఉన్నారు. వాళ్ళు డిమాండ్ ఉంటది కదా! ఇంత పెద్ద ఇస్తే రైటర్స్ అంటే డిమాండ్ అదే ఉంటుంది కదా ఇంత ఇస్తే ఆటోమేటిక్‌గా. రాస్తామంటారు. అది ఈ సినిమా ఇండస్ట్రీలో సహజం కదా! హ్మ్. ఎందుకంటే అంటే ఇప్పుడు క్రేజ్ రాగానే పెంచేస్తారు. ఇప్పుడు హీరోలు కూడా ఒక సినిమాతో క్రేజ్ వచ్చిందనుకో నెక్స్ట్ సినిమా అవునవును. పెంచేస్తారు అట్లా. అవును. అందుకోసమే అడిగాను నేను. నేను అసలు అది ఇప్పుడు అంతవరకు ఎందుకంటే చాలా మంది ఇప్పుడు రాంబాబు గోసాల గారు అంటే పవన్ కళ్యాణ్ గారికి రాశారు, పాట బాగా హిట్ అయింది, మనకి రాస్తారో లేదో అనే ఫీలింగ్ లో కొంతమంది ఉంటారు. అవునవును. మిమ్మల్ని సంప్రదించకపోవచ్చు. అలాంటి వాళ్ళ కోసం అడిగాను నేను. లేదు నేను ఫ్లెక్సిబులే ఆ రెమ్యునరేషన్ విషయంలో. ఓకే. అంటే పెంచేయాలనే థాట్ లేదు. హ్మ్. లేదంటే తక్కువ తీసుకోవాలని లేదు. ఈ పాటకి రాంబాబు గోసాల న్యాయం చేయగలరని డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ నా దగ్గరికి వస్తే ఆ బడ్జెట్ ఎంత ఉందో చూసుకొని కొంచెం అటు ఇటు మాట్లాడుకుని చేయటం తప్ప వేరే అలా ఏం ఉండదు. అంటే నేను ఎంత ఇస్తేనే రాస్తా అనేది ఇంతవరకు అయితే జరగలేదు.